నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఆలేరు నదీ తీరాన శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, తోట పర్వైడు సునీత దంపతులచే యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్తిప, యనమల కృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు హాజరయ్యారు. ఈరోజు నా జీవితంలో చాలా పవిత్రమైనటువంటి రోజు. ఏదైతే భారతదేశంలో అతి పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా ఒక్క దిక్కునికి చేర్చి అందులో యాలా నది ఒడ్డున ఒక మహా తపస్వి శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠతో నేను ప్రతిష్ఠ చేయడం, ఆయన సమక్షంలో ఆయన దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడం మరొక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ధరిస్తున్నారు. అంటే ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం కావాలనేటటువంటి కోరికతో ప్రతి సామాన్యుడికి కూడా, అందరూ జ్యోతిర్లింగాల దగ్గరికి పోలేరు, నేనే పోలేకపోయా. ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలి ఆ పరమశివుడిని, జ్యోతిర్లింగాలని చెప్పి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా అంటారు. ఈ రోజున మనకు ఏలేశ్వరం నుంచి ప్రవహించేటువంటి ఏలా నది, ఆ నది యొక్క పరివాహక ప్రాంతంలో దాని తటంలో అంటే దాని యొక్క ఒడ్డున 12 జ్యోతిర్లింగాల యొక్క నమూనాతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆ పరమేశ్వరుడి యొక్క శివలింగాన్ని ఉంచి అభిషేకం చేసి అర్చన చేసి శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో జ్యోతుల నెహ్రూ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నాకు ఈరోజు ఎక్కడికో వెళ్లాల్సిన కార్యాన్ని కూడా వారి అనుగ్రహం కాబోలు నన్ను ఇక్కడికి రప్పించింది. కాబట్టి అలాగనే ఇక్కడ 1,000,000 లింగాలు భక్తులు స్వచ్ఛందంగా విచ్చేసి వేలాది మంది వాళ్ళు స్వయంగా లింగాలని చేస్తూ త్వరలో దాని యొక్క 1,000,000 లింగార్చన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. తప్పక ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ ప్రాంతమంతా సుభిక్షమై ఆయన అనుగ్రహంతో ఇక్కడంతా పంటలు
పాడి పంటలు అలాగనే పచ్చని పంట పొలాలు వృద్ధి కావాలని, రైతులు ఆనందంగా ఉండాలని, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్తక వాణిజ్య రంగాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అష్టాది వర్ణాలందరూ కూడా అన్యోన్యతతో హిందూ ధర్మ